హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఆంజనేయ స్వామి జననం గురించి తెలుసుకుందాం. అంజనాదేవి గొప్ప శివభక్తురాలు. ఒక రోజున శివుడు ఒక బిచ్చగానిలాగా అంజనాదేవి ఇంటికి వస్తాడు. అంజనాదేవి పుత్రుడు కోసం శివుడికి పూజలు చేస్తున్నప్పుడు, అమ్మా, నాకు ఆకలి వేస్తున్నది, తినడానికి ఏమైనా పెట్టని తల్లి అని ఇంటి బయట నుండి బిచ్చగాడు అరుస్తూ ఉంటాడు. అది విన్న అంజనాదేవి, సరే లోపలికి రండని పిలిచి భోజన ఏర్పాట్లు చేసి మీరెళ్ళి చేతులు కడుక్కొని రండని అనగా, ఆ బిచ్చగాడు, నా జీవితంలో ఇంతవరకు చేతులు కాదు కదా, నోరు కూడా కడగలేదు, ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే తింటానని శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనం మీద కూర్చొని ఆహారం వడ్డించండి అని గర్వంగా అడుగుతాడు. అతిథిని ఏమీ అనకూడదని ఆహారం వడ్డిస్తుంది అంజనాదేవి. అతడు ఆ భోజనాన్ని తింటూ అప్పుడప్పుడు నోట్లో నుండి క్రిందికి ఊస్తూ, చీచి, దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు అని వంకలు పెడుతూ, ఏమ్మా, నీకు వంట చేయడం తెలుసా, అసలు వచ్చా రాదా అని అక్కడ శివుడికి పెట్టిన నైవేద్యం కూడా మొత్తం తినివేస్తాడు. అప్పుడు అంజనాదేవికి పట్టరాని కోపం వస్తుంది. అయినా కూడా ఏమీ అనదు. ఆ బిచ్చగాడు భోజనం చేశాక పైకి లేచి, నువ్వు వండిన భోజనాన్ని నేనైతే తిన్నాను కానీ దానికేదో కొంచెం పుణ్యమైతే వస్తుందేమో, అదే ఈ భోజనాన్ని శివుడు గాని తిని ఉంటే నీకు పుణ్యం కాదు కదా, అతని శాపం నీకు తగులుతుందని నవ్వుతూ ఆమెను అవమానిస్తాడు. అది వినగానే అంజనాదేవి ఆగ్రహం ఆపుకోలేక నమస్కరించి కోపంతో, మీరు గనక ఇంకొకసారి నా శివుడు గురించి మాట్లాడితే అనే లోపు ఆ బిచ్చగాడు శివుడిలాగా మారిపోతాడు. అమ్మా అంజన, నువ్వు నా కోసం ఎంతో కఠోరమైన తపస్సు చేస్తున్నావు. నీ భక్తిని, ప్రేమను చేయడానికి నేను ఇలా చేశాను. నేను నీ గర్భాన జన్మిస్తానని మాట ఇచ్చి ఆమెను దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరే హనుమంతుడు. ఈశ్వర స్వరూపమే హనుమంతుడు. మిత్రమా, ధన్యవాదాలు. రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై ఆంజనేయ, జై హింద్.